అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లని ముందు కాళ్ళు పట్టుకు లాగారు, జుట్టు పట్టుకు లాగారు, అంతా చేశారు. తర్వాతన తాము వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి చేతికి వదిలేశారు. చివరికి వాళ్ళ కాళ్ళు అట్టుకునే పరిస్థితి. అయ్యా మీ దగ్గరికి మేము కొన్ని ఆయుధాలు వదిలేసాం, మాకు కొంచెం ఇచ్చి పంపించేసేయండి అని బతిన్లాడుకునే పరిస్థితి. సిరియాలో ఏ తీవ్రవాదులనైతే వ్యతిరేకంగా అటాకింగ్స్ చేసిందో అమెరికా, చివరికి అదే తీవ్రవాదుల చేతికి చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు హౌతీ తీవ్రవాదుల విషయంలో అదే జరుగుతుంది. హౌతీ తీవ్రవాదులు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయలేక తమ నౌకల్ని కాపాడుకోవడానికి గాను వాళ్ళ ప్రభుత్వాన్ని అన్సర్ అల్లా ఎవరైతే దానికి హౌతీ తీవ్రవాదుల హెడ్గా ఉన్నాడో అతని పేరుతో యెమెన్ ప్రభుత్వాన్ని మేము గుర్తిస్తే యూరప్ దేశాలు గుర్తిస్తే తద్వారా మీది ఒక ప్రభుత్వంగా ఉంటుంది, మీరు మా మీద దాడులు చేయొద్దు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళిందంట. వాళ్ళేమో తిరస్కరించడంతో పరువు పోయింది అమెరికాది.